హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్. ఈరోజు మనం రవ్వ లడ్డుని స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. జనరల్గా రవ్వ లడ్డు చేసినప్పుడు గట్టిగా వస్తాయని కంగారుగా ఉంటుంది, కానీ ఈ ప్రాసెస్లో ఒకసారి చేస్తే రవ్వ లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ రవ్వ లడ్డుని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. బొంబాయి రవ్వ లావుగా ఉంటే ఒకసారి మిక్సీ పట్టి తీసుకోండి. ఇప్పుడు నేను అదే కప్పుతో 3/4 కప్పు పాలని యాడ్ చేసుకుంటున్నాను. పాలు ఎక్కువ తక్కువ కూడా అవ్వచ్చు, కానీ పిండి మాత్రం చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. రవ్వ మిల్క్ని కానీ వాటర్ని కానీ బాగా పీల్చేస్తుంది కాబట్టి కొన్ని ఎక్కువ పాలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత ఈ కొంచెం పిండి ముద్దని ఒక సిల్వర్ ఫాయిల్ మీద కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ వేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేత్తో నొక్కుంటూ కానీ లేదంటే రోలర్తో కానీ ఇలాగ ప్రెస్ చేసుకోండి. ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ హీట్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న రవ్వ చపాతీని ఇలాగ ప్యాన్ మీద వేసుకొని కాల్చుకోండి. రెండు వైపులా ఈవెన్గా నెయ్యి వేసుకొని కాల్చుకోండి. మీకు ఇలాగ చపాతీ చేసుకొని కాల్చుకోవడం కష్టంగా అనిపిస్తే చిన్న చిన్న బాల్స్ చేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా చపాతీలు చేసి కాల్చుకోవడం వల్ల రవ్వ లడ్డూలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా రెండు వైపులు బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలానే మిగతా పిండిని కూడా ఇలా చపాతీలా చేసుకొని కాల్చుకోండి. ఇలాగా అన్నీ కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చేసుకున్న చపాతీని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా తుంచుకోండి. ఇలా తుంచుకున్న పీసెస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ తుంచుకున్న రవ్వ ముక్కల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 4 నుంచి 5 ఇలాచీలు కానీ లేదంటే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి 1/2 కప్పు చక్కెరని తీసుకోండి. ఈ షుగర్ని కూడా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వలోకి 2 స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోండి. ఈ కొబ్బరి పౌడర్ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ పౌడర్ కూడా అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బాదం ఇంకా కాజు మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే పిస్తా ఇంకా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రవ్వ మిక్స్లోకి యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం. ఇలాగా మీకు నచ్చిన సైజులో లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. ఇలానే మిగతా రవ్వ మిక్స్ని కూడా మొత్తం ప్రిపేర్ చేసుకోండి. చూశారు కదా, ఇంట్లోనే సాఫ్ట్ అండ్ క్విక్ రవ్వ లడ్డూని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్.